బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 15వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు విశాఖ కార్తె. రేపు కార్తీక పౌర్ణమి తిథి రాత్రి 2:58 వరకు. తదుపరి కార్తీక మాస బహుళపక్ష పాడ్యమి తిథి. భరణి నక్షత్రం రాత్రి 9:55 వరకు. తదుపరి కృతికా నక్షత్రం. వ్యతిపాత యోగం పగలు 7:30 వరకు. వరియన యోగం రాత్రి 3:33 వరకు. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:37 వరకు. భవకరణం రాత్రి 2:58 వరకు ఉంటాయి. సూర్యుడు తులారాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో రాత్రి 3:18 వరకు. తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:06 నుండి 10:31 వరకు. అమృతకాలం సాయంత్రం 5:38 నుండి రాత్రి 7:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం సాయంత్రం 5:07 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:22 వరకు. మరల మధ్యాహ్నం 12:23 నుండి 1:09 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. గుళిక కాలం ఉదయం 7:46 నుండి 9:11 వరకు. యమగండం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు. శివ భక్తులు కాశీలోని మణికర్ణికా ఘాట్ లో పుణ్య స్నానాలు చేసి విశ్వనాథుణ్ణి రేపు పూజిస్తారు. పూర్ణిమ తిథి రేపు ఉదయం 6:19 నుండి రాత్రి 2:58 వరకు ఉన్నందువలన రేపు దేవ దీపావళి. త్రిపుర పూర్ణిమ, త్రిపురోత్సవం. రేపు శివుడు త్రిపురాసుర రాక్షస సంహారం చేశాడు అని భక్తుల విశ్వాసం. రేపటి సాయంత్రం కాశీలోని అన్ని దేవాలయాల్లో గంగానదీ తీరంలో భక్తులు లక్షలాది కొద్దీ దీపారాధనలు చేస్తారు. రేపు జ్వాలా తోరణం. భక్తులు ఇంటిలోనూ దేవాలయాల్లోనూ సరస్సులు నదుల ఒడ్డున వేలాది దీపారాధనలు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు రేపు ఉపవాసం ఉండి కార్తీక దీపం పేరుతో దీపారాధనలు చేస్తారు. దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తారు కాబట్టి జ్వాలా తోరణం అని పిలుస్తారు. రేపు స్మార్త వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రథయాత్ర. రాధాకృష్ణుల అపురూప ప్రేమకు గుర్తుగా భక్తులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో భక్తులు ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకుంటారు. రేపు కార్తీక పౌర్ణిమ, మహాకార్తికి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసాన్ని దామోదర మాసమని, చాలా పవిత్రమైన మాసమని, కార్తీక పౌర్ణిమ రోజు జీవనదుల్లో పుణ్య స్నానాలు చేయటాన్ని, ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేయటం పుణ్య విధిగా భావిస్తారు. కొన్ని సాంప్రదాయాలలో రేపు తులసీదేవికి సాలగ్రామానికి కళ్యాణం చేస్తారు. విష్ణు పంచక, భీష్మ పంచక ఉపవాస దీక్ష రేపటితో పూర్తి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో రేపు భక్తులు తులసి జయంతి వేడుకలు జరుపుకుంటారు. తులసీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు గురునానక్ జయంతి. గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించిన సిక్కుల ప్రథమ గురువు. కార్తీక పౌర్ణమి తిథి రోజు ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు గురునానక్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. రేపు దక్ష సావరణిక మన్వాది. దక్ష సావరణి మన్వాంతరం రేపు ప్రారంభమైంది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు వదలటం సాంప్రదాయం. కార్తీక మాసంలో భరణీ నక్షత్రం ఉన్న రోజు భక్తులు భరణీ దీపం పేరుతో దీపారాధన చేస్తారు. కృతికా నక్షత్రం రాత్రి వ్యాప్తి ఉన్న కార్తీక పౌర్ణిమ రోజు భక్తులు సూర్యాస్తమయం తర్వాత భరణీ దీపం నుండి జ్వాలను తీసుకుని కార్తీక దీపం వెలిగిస్తారు. తిరువన్నామలై అరుణాచలేశ్వరుని దేవాలయంలో కార్తీకై దీపం పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రేపు అన్వాదానం. వైష్ణవులు రేపంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. శని వక్రగతి త్యాగం రేపు రాత్రి 8:07 జరుగుతుంది. కుంభరాశిలో శతభిష నక్షత్రం 4వ పాదంలో పశ్చిమ దిశలో సంచరిస్తున్న శని గ్రహం రేపు రాత్రి 8:07 ఎప్పటిలానే తూర్పు దిశలో సంచరించటం మొదలు పెడతాడు. రవిగ్రహం శని గ్రహాల మధ్య
251 డిగ్రీల దూరం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుండి శనిగ్రహ వక్రగతి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు గ్రహాల మధ్య వ్యత్యాసం 109 డిగ్రీలకు చేరుకుంటుందో అప్పటి నుండి శని రుజుగతి ప్రారంభమవుతుంది. రవి పంచశలాక వేధ రేపు రాత్రి 3:17 నుండి ఎల్లుండి ఉదయం 7:34 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రవి గ్రహం విశాఖ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు, చంద్రగ్రహం కృతికా నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయం శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.